నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు టీడీపీ ఆవిర్భావంతోనే బీసీల శకం ప్రారంభం మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గురువారం నుండి తెనాలిలో పాదయాత్ర ప్రారంభించనున్న టీడీపీ జనసేన పార్టీల ఉమ్మడి అభ్యర్థి నాదెండ్ల మనోహర్ పట్టణ 27వ వార్డులో తెలుగుదేశం పార్టీ శంఖారావం కార్యక్రమం నిర్వహించింది. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ పాల్గొని ఇంటింటికి తిరుగుతూ బాబు ష్యూరిటీ భవిష్యత్తు గ్యారంటీ బాండ్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా టీడీపీ జనసేన ఉమ్మడి మేనిఫెస్టోను ప్రజలకు వివరించారు. అదేవిధంగా వైసీపీ చేస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను తెలియజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సూపర్ 6 క్యాలెండర్ పంపిణీ కార్యక్రమం చేపట్టడం జరిగిందని, రానున్న రోజుల్లో జనసేన టీడీపీ ఉమ్మడి ప్రభుత్వం రాబోతుందని ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ అన్నారు. కార్యక్రమంలో టీడీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. డిగ్రీ ఫీజు రియంబర్స్మెంట్ ఇస్తామన్నారు. మళ్ళీ రియంబర్స్మెంట్ ఏమేమి వస్తాయని తెలుసా? ఉచిత బస్ సౌకర్యం, 3 గ్యాస్ సిలిండర్లు వస్తాయి. మీకు ఎంతమంది పిల్లలు? ఏం చేస్తుంది? ఇంకొక సంవత్సరం ఉంటే 18 ఏళ్ళ నుంచి 59 ఏళ్ళ వరకు అమ్మాయికి నెలకు 1500 కాడికి సంవత్సరానికి 18,000 వస్తాయి. 41 సంవత్సరాలు వస్తాయి. మీకు ప్రతి నెల ప్రతి సంవత్సరం 3 గ్యాస్ సిలిండర్లు వస్తాయి. ఉచితంగా బస్ సౌకర్యం, 3 గ్యాస్ సిలిండర్లు. చదువుకొని విన్నావుగా నేను చెప్పింది. ఎందుకు ఇస్తున్నావో తెలుసా? తెలీదు. మీ కోడలు ఆ అమ్మాయికి కూడా నెలకు 1500 వస్తాయి. ఓకేనా? అట్లా 59 ఏళ్ళ వరకు ఇస్తాం. చెప్పింది విన్నావు కదా. 28 ఏళ్ళు 1500 వస్తాయి. 1, 2, 3, 4 ఈ 6 4 స్కీమ్లు వస్తాయి. పిల్లలు నాకు 2 ఆడపిల్లలు సార్. నీకు ఈ కార్డులో ఎంతమంది ఉన్నారు? 2 ఉన్నారా? ఓకే, మన ప్రభుత్వం రాగానే 4,000. ఓకేనా? అమ్మా, ఉచితంగా బస్ సౌకర్యం, 3 గ్యాస్ సిలిండర్, 18,500. ఎక్కడిక్కడ పడింది? ఇరవై 27వ వార్డులో ఈ రోజున సూపర్ 6 క్యాలెండర్ ప్రోగ్రామ్ని ఈ వార్డులో ఉన్న నాయకత్వం నేతృత్వంలో ప్రతి ఇంటికి కూడా రాబోయే ప్రభుత్వం, మరి ముఖ్యంగా తెలుగుదేశం జనసేన ఐక్యతతో కూడినటువంటి ఉమ్మడి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఈ పథకాలను అమలు చేస్తామని చెప్పి, సూపర్ 6 పథకాలను అమలు చేస్తామని చెప్పి, అదేవిధంగా నిన్నటి రోజున జైహో బీసీ సదస్సులో చాలా విప్లవాత్మకమైనటువంటి నిర్ణయాలతో, మహోన్నతమైన ఆశయాలతో బీసీ డిక్లరేషన్ని ప్రకటించడం, 50 సంవత్సరాలకే 4,000 రూపాయలు పెన్షన్ ఇచ్చే కార్యక్రమాన్ని, అదేవిధంగా బీసీలకి రక్షణ కల్పించే విధంగా ఏదైతే ఎస్సీ ఎస్టీలకి ఏ రకమైనటువంటి రక్షణ కవచం, చట్టపూర్వకంగా ఏ రకమైనటువంటి రక్షణ ఏర్పడిందో అదే రక్షణని ఈనాడు ఇవ్వటం, దాదాపు 1,50,000 కోట్ల రూపాయలు 5 ఏళ్లలో బీసీలకి కేటాయించాలని చెప్పి గతంలో చేసినట్టుగా వాళ్ళకున్న బీసీ సబ్ ప్లాన్ ఏదైతే ఉందో నిధులని పక్కదావ మరలించకుండా ఈ రోజున మరలా
వారికి ఏ నిధులు అయితే కేటాయించారో ఆ నిధులు ప్రతి ఒక్క పైసాని ఎవరి కోసం అయితే కేటాయించబడిందో వారికి ఖర్చు పెట్టేలాగా ఈ రోజున నిర్ణయం తీసుకోవటమే కాకుండా దాన్ని అమలుపరిచే ప్రభుత్వం రాబోతుందని చెప్పి ఈ సందర్భంగా మనవి చేస్తూ ఆంధ్ర ప్యారిస్ మున్సిపల్ ఎంప్లాయీస్ వెల్ఫేర్ అసోసియేషన్ తెనాలి వారి ఆధ్వర్యంలో నేడు పురపాలక సంఘ కార్యాలయంలో పనిచేసే ఉద్యోగులు అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని జరుపుకున్నారు. ఈ సందర్భంగా చైర్పర్సన్ తాడిపోయిన రాధిక మాట్లాడుతూ మహిళలు అన్ని రంగాలలో ముందుండి పురుషులతో సమానంగా రాణిస్తూ ఇటు ఇంటి బాధ్యతలతో పాటు ఉద్యోగ సమాజ సేవలలో పాలు పంచుకుంటూ పేరు ప్రఖ్యాతలు సంపాదిస్తున్నారని తెలిపారు. మున్సిపల్ ఉద్యోగులందరూ కలిసి చైర్పర్సన్ తాడిపోయిన రాధిక, వైస్ చైర్మన్ అత్తోట నాగవేణి, అసిస్టెంట్ కమిషనర్ అనూష, హెల్త్ ఆఫీసర్ నిర్మల, అసిస్టెంట్ ఇంజనీర్ లక్ష్మీ ప్రసన్న, దీప్య, శానిటరీ ఇన్స్పెక్టర్ అనుపమను సన్మానించడం జరిగింది. కార్యక్రమంలో వైస్ చైర్పర్సన్ మాలిపటి హరిప్రసాద్, ఎంప్లాయీస్ అసోసియేషన్ ప్రెసిడెంట్ ఆకురాతి రామచంద్రరావు, మేనేజర్ అప్పలరాజు, అసిస్టెంట్ సిటీ ప్లానర్ సుధాకర్, సుబ్బారావు, రెవెన్యూ ఆఫీసర్ సోమశేఖర్ యాదవ్, రెవెన్యూ ఇన్స్పెక్టర్ మోహన్ కృష్ణ తదితరులు పాల్గొన్నారు. మహిళలకి 50% మనకి మన సీఎం జగన్మోహన్ రెడ్డి మహిళలు ఎంతో గౌరవించి ఈ రోజున ఇళ్ల పట్టాలు కానివ్వండి, అమ్మఒడి కానివ్వండి, చేయూత కానివ్వండి, ఇలాంటి ఎన్నో సంక్షేమం అనేది మహిళలకి ఎంతో ప్రాధాన్యత ఇచ్చి ఈ రోజున మన సీఎం జగన్మోహన్ రెడ్డి గారు గాంధీ గారు ఒక మాట చెప్పారు, ఏ రోజైతే శ్రీమూర్తి నైటు తిరగగలిగిదో ఆ రోజు స్వతంత్రం వచ్చిన రోజు అని చెప్పగలిగారు. అలానే మన గాంధీ గారి చెప్పిన బాటలోని మన సీఎం జగన్మోహన్ రెడ్డి గారు కూడా మన సీఎం జగన్మోహన్ రెడ్డి గారు అలాంటి మహిళల్ని ఎంతో ప్రారంభించినందుకు మహిళలందరికీ మహిళల దినోత్సవం శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. మనం ఏ విషయంలో కూడా భర్తలను కూడా మనం గౌరవించాలి. ముందుకు వస్తున్నాం, మరి ప్రతి పని కుటుంబంలో చేసుకుంటున్నాం, బిడ్డలను పెంచుకుంటున్నాం, వాళ్ళు ఏ విధంగా పెంచాలి మనం, మరి సమాజానికి మనం వాళ్ళకి ఎలాంటి వాళ్ళకి నేర్పాలి. మనం ఈ రోజులో ఫోన్లు వచ్చిన దగ్గర నుండి కూడా చూడగల దృశ్యాలు చూస్తూ మనం ఎక్కువగా ఉండేది జెంట్స్ ఇంట్లో ఉండరు కాబట్టి, లేడీస్ ఎక్కువ ఉంటాం కాబట్టి వాళ్ళు ఏం చేస్తున్నారు, మరి సరిగా మరి చదువుతున్నారా, ఫోన్లు పట్టుకొని ఏం చేస్తున్నారు అనేది మనం కూడా గమనించుకోవాలి. దానివల్ల నష్టం ఏంటి, లాభం ఏంటి అని మన పిల్లలను కూడా మనం నేర్పుకుంటూ మరి సమాజానికి మనం మంచి ఆయుధాలుగా తయారు చేసి వాళ్ళకి సమాజంలో వదలాలి. యాక్చువల్గా లక్ష్మీబాయి అనేది మేడం పేరు, ఆమె పేరు. ఝాన్సీ అనేది తను పరిపాలించిన రాజ్యం పేరు. కానీ ఫైనల్గా ఇప్పుడు మన అందరికీ తెలిసింది ఝాన్సీ అనే పేరు ఎక్కువ తెలుసు లక్ష్మీబాయి కంటే. ఒకప్పుడు లక్ష్మీబాయి గారు ఆ ఝాన్సీ అనే రాజ్యం వాళ్ళ భర్త గారు పరిపాలిస్తున్నప్పుడు చనిపోయారు అనుకోకుండా. అలాగే వాళ్ళ కొడుకు పుట్టి ఆమెకి 4 months ఉండగానే కొడుకు కూడా చనిపోయాడు. అప్పుడు బ్రిటిష్ వాళ్ళు ఒకటే అన్నారు, ఈ రాజ్యాన్ని మాకు ఇచ్చేసేయండి, ఝాన్సీ రాజ్యాన్ని బ్రిటిష్ రాజ్యంలో కలిపేసేయండి అన్నారు. ఇన్ అడ్వాన్స్ హ్యాపీ విమెన్స్ డే. ఈ ప్రోగ్రామ్ నిన్నటి నుంచి కూడా రామచంద్రరావు గారు చాలా తాపత్రయపడుతున్నారు. ఇక్కడ మహిళా ఉద్యోగులందరినీ కూడా గౌరవించుకోవాలి, వాళ్ళందరినీ కూడా సన్మానం జరుపుకోవాలని, వారి ఆ గుర్తింపు మనకి ఇచ్చినందుకు వారికి మా అందరి తరఫున కూడా మున్సిపల్ ఎంప్లాయీస్ అసోసియేషన్ వారికి మా ధన్యవాదాలు. సుల్తానాబాద్లోని మార్కెట్ యార్డ్లో నూతనంగా ఏర్పాటు చేసిన రైతు ఎడ్ల బండి నమూనాను బుధవారం మంత్రి కాకాని గోవర్ధన్ ప్రారంభించారు. తొలుత జాతీయ జెండాను ఆవిష్కరించి అనంతరం రైతు నమూనాను ప్రారంభించారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే అన్నావతిని శివకుమార్ మరియు పార్టీ శ్రేణులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. మార్కెట్ కమిటీలో సజీవ చైర్మన్ గారిని మెమెంటో బహుకరించవలసిందిగా కోరుతున్నాము. ఎట్లా బండి చేసినంత మెమెంటో సార్, తప్పగా వచ్చింది అందరూ కూడా ఒత్తిడి ఉన్నా కూడా మన తెనాలి మార్కెట్ కమిటీకి ఇచ్చేసి కార్యక్రమంలో పాల్గొన్నటువంటి మన రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రులు శ్రీ కాకాని గోవర్ధన్ రెడ్డి
వ్యవసాయ మార్కెట్ కమిటీ అంటే వ్యవసాయ మార్కెట్ కమిటీ వ్యవసాయ ఉత్పత్తులకు సంబంధించి రైతులు పండించినటువంటి ఉత్పత్తులను మార్కెటింగ్ చేసుకునేటువంటి అవకాశం. దానికి సింబాలిక్గా ఈరోజు ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి ఎడ్ల బండి రైతు, ఇది నిజంగా ఆకర్షించేటువంటి పరిస్థితి. ఎందుకంటే ఆ శిల్పిని అడిగాను నేను, ఇంతవరకు చూడలేదు, చాలా బ్రహ్మాండంగా తయారు చేశారంటే వాళ్ళు చెప్పినటువంటిది రియల్గా ఉండేటువంటి ఎద్దుల్ని వాళ్ళు ఎన్నుకొని వాటిని 3D టెక్నాలజీతో ఫోటోగ్రాఫ్స్ తీసుకొని దాని ప్రకారం ఏదైతే రియల్గా ఉండేటువంటి ఉన్నాయో వాటిని అదే విధంగా రూపకల్పన చేశారు. ఇది నిజంగా అద్భుతంగా ఉంది. లైవ్ యానిమల్స్ లాగానే ఉన్నాయి తప్ప దూరం నుంచి చూస్తే ఇవి మామూలుగా బొమ్మలుగా శిల్పి చెక్కినటువంటి శిల్పాలాగా అనిపించలేదు. కాబట్టి బ్రహ్మాండమైనటువంటి వ్యవసాయ మార్కెట్ కమిటీలో రాబోయేటువంటి రోజుల్లో ఎక్కడికైనా వెళ్తే తెనాలి మార్కెట్ కమిటీలో ఉన్నటువంటి ఆ సింబాలిక్ ఫిగర్స్ ప్రతి మార్కెట్ కమిటీలో ఏర్పాటు చేయండి అని చెప్పుకునేటువంటి విధంగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి సోదరుడు శివకుమార్ గారికి, చైర్పర్సన్ గారికి, రైతులకి, శిల్పి గారికి నా హృదయపూర్వకమైనటువంటి అభినందనలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈరోజు వ్యవసాయ మార్కెట్ కమిటీకి వస్తే సాధారణంగా ఇంత పెద్ద స్థాయిలో మహిళలు ఎన్నడూ చూసినటువంటి నేపథ్యం ఉండదు. ఈరోజు దాదాపుగా వాళ్ళు ముందుకొచ్చి మేము మార్కెట్ కమిటీలో సభ్యులుగా ఉన్నాము అంటే జగన్మోహన్ రెడ్డి గారు 50% మహిళలు ఉండాలి, 50% ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలు ఉండాలి. దానికి కారణం చాలామంది కౌలు రైతులు ఉంటారు. ఆ కౌలు రైతులకు ప్రాధాన్యత ఇవ్వాలి, మహిళా రైతులకు ప్రాధాన్యత ఇవ్వాలి. వాళ్ళ ద్వారా వాళ్ళు తీసుకున్నటువంటి ఆలోచనని, వాళ్ళు ఇచ్చేటువంటి సూచనలు సలహాలు కూడా పరిగణలోకి తీసుకుని మార్కెట్ కమిటీలో మరింతగా వాటిని బలోపేతం చేయాలనేటువంటి లక్ష్యంతో జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్నటువంటి నిర్ణయం సత్ఫలితాలను ఇస్తుంది. రేషనలైజేషన్ కింద ప్రతి నియోజకవర్గంలో ఒక మార్కెట్ కమిటీ ఉండాలనేటువంటి నిర్ణయం తీసుకోవడం, ఆ మార్కెట్ కమిటీకి గౌరవ అధ్యక్షుడిగా స్థానికంగా ఉన్నటువంటి శాసనసభ్యుడిని నియమించడం, వాళ్ళ ద్వారా ఈరోజు స్థానికంగా ఉండేటువంటి శాసనసభ్యుడిని నియమిస్తే మార్కెట్ కమిటీకి సంబంధించినటువంటి పాలక మండలి కానీ, చైర్పర్సన్ కానీ, రైతులు కానీ సమస్యలను వారధిలాగా శాసనసభ్యుడు అనేటువంటి వాడు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి వాళ్ళ సమస్యలను పరిష్కరించేటువంటి దిశగా ఆలోచన చేస్తాడనేటువంటి లక్ష్యంతో ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు నాంది పలకడం జరిగింది. కాకాని గోవర్ధన్ గారి చేతుల మీదుగా తెనాలి చరిత్రలో అంటే ఇది డెల్టా ప్రాంతం. ఈ డెల్టా ప్రాంతంలో కృష్ణా పరివాహ ప్రాంతం, లక్షల ఎకరాల్లో వ్యవసాయాన్ని, ఆధునిక వ్యవసాయాన్ని ఈ రాష్ట్రానికి అన్నపూర్ణగా, దేశంలోనే ఆధునిక వ్యవసాయం ఈ డెల్టా ప్రాంతంలో ఎంతో ప్రత్యేకత ఉంది. ఈ ప్రాంతం నుంచే రాష్ట్రంలో కానీ దేశ నలుమూలలో కానీ అనేక మంది రైతులు ముందు చూపుతో కల్టివేషన్ చేసిన సందర్భాలు అనేకం ఉన్నాయి. అందుకే ఈ ప్రాంతంలో సుమారు 18 ఎకరాల విశాలమైన మార్కెట్ యార్డ్ని అప్పట్లో నిర్మించి, ఈ మార్కెట్ యార్డ్ ద్వారా ఈ ప్రాంతంలో రైతాంగానికి ఎంతో మేలు జరిగే విధంగా ఉపయోగపడుతున్న ఈ మార్కెట్ యార్డ్ ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి ఆశీస్సులతో, ఈ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి గారి ఆశీస్సులతో తెనాలి ప్రాంతంలో రైతుకి, రైతాంగానికి మార్కెట్ యార్డు ఉపయోగపడే అనేక కార్యక్రమాలని తీసుకొచ్చాం. అగ్రికల్చర్ టెస్టింగ్ ల్యాబ్ను కానీ, గోడౌన్ల నిర్మాణం కానీ, గోడౌన్ల మరమ్మతులు కానీ, అలాగే ఇంత పెద్ద మార్కెట్ యార్డులు ఈ ప్రాంత రైతాంగం అనునిత్యం, ఎందుకంటే ఈ మార్కెట్ యార్డ్లో అనునిత్యం నిమ్మకాయలు, అలాగే గోడౌన్స్లో స్టాక్ గోడౌన్స్ కానీ వీటన్నిటికీ ఉపయోగపడుతున్న ఈ మార్కెట్లో రైతుకి చిహ్నమైన ఎడ్ల బండి, రైతు ఎద్దులు, అలాగే ఆ బండి మీద ధాన్యం బస్తాలతో రైతుకి చిహ్నమైన ఒక బొమ్మని నిర్మించి చెయ్యాలన్న ఉద్దేశంతో మార్కెట్ యార్డ్ చైర్మన్ సీతా నాగేష్ రెడ్డి గారు చెప్పిన వెంటనే ఎంతో అద్భుతంగా తీసుకొచ్చి ఈరోజు ఇక్కడ పెద్దలు కాకాని గోవర్ధన్ రెడ్డి గారి చేతుల మీదుగా ఇనాగరేట్ చేసుకోవటం ఎంతో సంతోషిస్తాం. ఇప్పుడు ఒక చిన్న విరామం.